పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మాటలో ఏం చెప్తా ఆయన గురించి? సింహం అన్న యాపిల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రాబోతుంది కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? మూవీ బాగుండిద్ది, ఫ్యాన్ బాయ్ తీస్తున్నాడు కాబట్టి మూవీ సూపర్గా ఉండిద్ది. అతను చాలా ఏళ్ళ నుంచి స్టోరీ రాసుకుంటున్నాడంట దీనికోసమే తీయాలని చెప్పేసి, కాబట్టి మూవీ బాగుండిద్ది. మ్యూజిక్ కూడా తమను అంత బాగోపోయినా కానీ ఏదో తమను కదా. ఓకే, బట్ ఏంటంటే అంటే ఫ్యాన్స్ అందరికీ చాలా గ్యాప్ వచ్చింది కదా, మరి పొలిటికల్లో ఉన్నారు కదా, అదే మూవీ గతంలో చేసినట్టుగానే ఉంటుంది అంటారు. క్రేజ్ కూడా క్రేజ్ ఏం తగ్గదు. మొన్న చెప్పారా మీటింగ్లో, ఈ రోడ్లన్నీ కొద్దిగా వేసిన తర్వాత మూవీ మీద అప్పుడప్పుడు 2 రోజులు వెళ్ళి తీస్తాను, షూటింగ్ వస్తుంది ఓజీ కూడా త్వరలోనే అని చెప్పారు మూవీ. సో ఆయన యాక్టింగ్ గురించి ఒక మాటలో ఏం చెప్తాం? యాక్టింగ్ బాగుంది. ఒక డైలాగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గురించి. డైలాగులు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటి, మూవీ ఫ్యాన్ అండ్ పవన్ కళ్యాణ్ మూవీస్ వస్తా ఒక డైలాగ్ ఒక షేడ్ ఇచ్చినా చాలు, అంతేనా? అంతే నో డైలాగ్స్. డైలాగ్స్ అంటే ఆయన చెప్పినట్టు మనం చెప్పలేం. లాస్ట్ కిక్ మంది అయితే అది డైలాగ్ ఉండేది కదా, చెప్పు. లాస్ట్ కిక్ మందైతే ఆ పవరే వేరొక ఏదో పవన్ కళ్యాణ్ గారు తెలుసా? ఎవరు? డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రాబోతుంది కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? బాగుంటుంది అనుకుంటున్నాను అన్న. బాగుంటుంది అంటే ఎలా ఉంటుంది? చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? సినిమా బాగోలేకపోయినా ఇప్పుడు ప్రెసెంట్ డిప్యూటీ సీఎం కాబట్టి అలా అయినా చూడొచ్చు ఆ మూవీని. ఓకే, అదే ఓజీ మూవీ ఏ లెవెల్లో ఉంటుంది అంటారు? హై లెవెల్లో, కల్కి లెవెల్లో ఉంటుంది అనుకో. కల్కి లెవెల్లో ఉంటుంది. అంటే రెచ్చిపోద్ది అంటారా మూవీ? రెచ్చిపోద్దనే చెప్తున్నాను. క్రేజ్ ఎలా ఉంటుంది అంటే? బాగుంటుంది. అయితే ఒక్క మాటలో ఏం చెప్తా పవన్ కళ్యాణ్ గురించి? దేవుడు పక్కా జనసేన పార్టీ. అదే పవన్ కళ్యాణ్ నమ్మకం ఉందా? మనకి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్? కన్ఫర్మ్ 100%, 200%గా ఉంది పక్కా. గతంలో జగన్ గవర్నమెంట్ చూసావు కదా 5 years, ఏం చెప్తావు? నాకు వచ్చింది బ్రో, ఆడ ఏముంది, ఆడ ఏం లేదు. వాళ్ళు మంచి పనులు చేశాను అన్నారు కదా జగన్ గవర్నమెంట్. వాళ్ళు ఉన్నారు, మనం కాదుగా. ఓకే, ఈ గవర్నమెంట్ 30 days చూసారు కదా, 30 days ఎలా అనిపించింది మీకు ఇక్కడ? అన్నయ్య 1 month చెప్పాడు, 1 month తర్వాతగా 1 month తర్వాత చూపిస్తాడు. 1 month అయింది, ఇప్పుడు ఇంకా ఉంది టైం. ఇండస్ట్రీస్ అన్ని కానీ 5 years వచ్చారు, ఏం బీకారు పోవచ్చు. మా బ్రదర్ వచ్చాడు 1 monthలో చేస్తాడు, 1 month కాకపోతే 2 months చేస్తాడు, ఏముందాడు. ఎందుకంత అభిమానం పెంచుకున్న సినీ యాక్టర్ కదా ఆయన, పొలిటికల్ రీసెంట్గా వచ్చారు కదా, ఎందుకంత నమ్మకం ఏంటి? మాకు అదంతా అదేం లేదు బ్రో. మెయిన్ వచ్చేసి మటుకు ఆయన ఏదేం చేయని, సినిమా యాక్టర్ చేయని, ఏదేం చేయని, 3 పిల్లలు 4 పిల్లలు జగన్ అయినా పర్లా, కానీ మెయిన్ ఏంటంటే మటుకు రావడం వచ్చేసి ఏపీ ప్రజల్లో మటుకు ఏ లోటు లేకుండా చేస్తాడు బ్రో, అది కన్ఫర్మ్. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తాం? మా ఇంట్లో పెరగలేదు, పవన్ కళ్యాణ్ తిరగలేదు. బ్రో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఎలా ఉండబోతుందంట ఫ్యూచర్ లో? బాగుంటుంది. ఆయన యాక్టింగ్ గురించి ఒక మాటలో ఏం చెప్తావు? ఏం చెప్తే అది అంతే మంచిదే. అంతే అంతే. అంటే పవన్ కళ్యాణ్ గారు మూవీ అంటే పొలిటికల్ గా వచ్చారు కదా, మూవీస్ పరంగా ఎలా ఉండబోతుందంట ఫ్యూచర్ లో? బాగానే ఉంటుంది, ఎంత చూస్తే ఎంత గుర్తుపక్కలే. ఓకే, ఓ మై గాడ్. ఓకే ఫైన్. ఆ రోజుల్లో నీకు కాలేజ్ ఎగ్జామ్ ఉంటే మూవీకి వెళ్తావు, ఎగ్జామ్కి వెళ్తావు? మూవీకి వెళ్తా. మూవీయే. మూవీ అదేంటి, మూవీ ఎందుకు వెళ్ళడం? మూవీ అంటే లోపల బాబాయ్ ఎలా ఉన్నాడు మరి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే 1 year ఆగిపోవాలి కదా. అదే తర్వాత రాసుకుంటా, ఏముంది. ఓజీ మూవీ కోసం ఇంత అభిమానులు వెయిటింగ్ చేస్తున్నారు, రియల్లీ? అవును, పవన్ కళ్యాణ్ మెయిన్ అంతే మనకి. ఒక డైలాగ్ ఏం చెప్తావు పవన్ కళ్యాణ్? అదే తర్వాత మీరు చెప్పండి. ఒకసారి పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్.